అది డిలీట్ చేసేస్తాను. సరే, ఇప్పుడు చెప్పండి, ఏ వాక్యము అత్యధికంగా బోధించబడుతుంది క్రైస్తవ సమాజంలో? ప్రతి మందిరములో, ప్రతి సంఘములో. పోనీ కొత్త నిబంధన చెప్పండి. చాలా సింపుల్. అత్యధికంగా బోధించబడే వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ఎందుకంటే ప్రతి మందిరంలో ప్రభు బల కార్యక్రమం అనేది ఉంటుంది కనుక మిగతా వాక్యాలు ఎలా ఉన్నా సరే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు అత్యధికంగా బోధించబడతాయి ప్రతి మందిరంలో. అర్థమైందా? రండి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 23 నేను చదువుతాను, 24 మీరు చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చెయ్యడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభునికి సూత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితాలలో ఈ ప్రభువు బల్ల అనేది గొప్ప ఆశీర్వాదంగా మా ముందు వచ్చినందుకు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో మీరు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రభువా, దినదినము ప్రతి పరిశుద్ధ దినం మీ మందిరంలో ఈ బలలో పాలు పొందటం వలన మమ్మల్ని మీరు నూతన పరుస్తున్నందుకు ఇస్తున్నాం. ఈ దినము చదవబడిన ఈ లేఖన భాగమును విరిచి మా అందరికి పంచిపెట్టండి. దాని మా తండ్రి మాకు అర్థమయ్యే భాషలో మాకు బోధించండి. ఏ కార్యము మేము తరచుగా చేస్తామో ఆ పనిలో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది కనుక మీ హెచ్చరికను మేము గుర్తిస్తూ, దేవా, యోగ్యమైన రీతిలో బలంలో చేతులు వేయడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ దాసు నిష్ప్రయోజకుడు నిసులు చాటు మరుగుపరచుము. పరిశుద్ధ ఆత్మ ఉచ్చరణ శక్తి మెండుగా దయచేము. కొంతలేని ఆత్మతో అభిషేకించము. వాక్యాన్ని విరిచి మా అందరికి పంచిపెట్టు. శత్రు సాతాను తలుపు చెదరగొట్టే నిద్రనే బాణముతో దాడి చేసి వాక్యమును దొంగిలించుకున్నట్టు ఆత్మీయ పురుగొలకు మా అందరికి దయచేయి. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించడం వేడుకొచ్చున్నాము తండ్రి. కనుక మనం చదవబడిన లేఖన భాగము ఉదయకాలం నుండి ప్రభువు 5 రకాల శరీరాల గురించి మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటి ప్రశ్న, మానవ జన్మ ఎత్తిన మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? చెప్పండి. ఇప్పుడు మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? కొన్ని క్రైస్తవులకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒక్క శరీరమే. ఎంతమంది ఒక్క శరీరం ఉంది అని ఎక్కిపిస్తున్నాము? క్రైస్తవులకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఉదయం ఈ వచనం కూడా చదివాము ఆల్రెడీ.
క్రైస్తవులకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటి కాదు, 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి మర్త్యమైనది, ఈ మట్టి. దేవుడు మనకి మహిమతో కూడిన శరీరాలు అనుగ్రహించబోతున్నాడు. ఇది ఎలా అనుగ్రహిస్తాడు? ఇప్పుడు ప్రశ్న వెంటనే వస్తుంది, నాకు మహిమతో కూడిన శరీరం ఎలా వస్తుంది? ఈ శరీరము పాపం కనుక ఈ శరీరము నుండి నాకు మహిమ శరీరాలు ధరింపజేసి తనతో పాటు తన రాజ్యమునకు ఎలా తీసుకెళ్తాడు? ఇది మనము కొంచెం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఏమండి? అయితే కొన్ని వింత మాటలు మనకి ఇక్కడ కనబడతాయి చదవబడిన లేఖన భాగంలో. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే ఈ రాత్రి గడిస్తే ఆయన చనిపోతున్నాడు అనే సంగతి తెలుసు. యవన వయస్సు, ఏ రోగాలు లేవు. ఏమండి? ఒక 33.5 సంవత్సరాల వయసు గల వ్యక్తి తెల్లవారగానే తాను చనిపోతున్నాడని తెలిసిన వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలడు? చెప్పండి. మనం హాస్పిటల్కి వెళ్తాం, రోగి దీర్ఘకాలం నుండి రోగంతో ఉన్నాడు, డాక్టర్ అన్నాడు లాభం లేదు, మా బాబుగారికి ఎలా చెప్పారో అలా. ఒకవేళ లేదండి, ఇంక లాభం లేదండి, అలాగే చనిపోతాడు, మేమేం చేయలేమండి అన్నారనుకో, సరే రోగి వెంటనే ఏమంటాడు? అమ్మయ్య దేవా, నీ నిండా వందనాలు నాయన, ఈ రోగిష్ట శరీరం నుండి నువ్వు నాకు విడుదల చేస్తావు. అది వేరే విషయం. అక్కడ పట్టుమని 33.5 సంవత్సరాల వయసు తెల్లారే ఆయన ప్రాణము తీసివేస్తారు, ఆయన చెప్పేస్తారు, ఆయన సిలువేసేస్తారు అనే సంగతి తెలిసి ఆ ముందు రోజు రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలరు? ఇది ఫస్ట్ మనం కొంచెం ఆలోచన చేయాలి. ఆయన బదులు మనం ఎంత తొందరగా చేతులు వేసేస్తూ ఉంటాం, ఆ మొక్క ఇలా విరుచుకుని నోట్లో వేసేసుకుంటాం. ఈ విషయాలు మనం తొందరగా గ్రహించము, ఆలోచన చేయము. కొండంత భవిష్యత్తు ఉంది, మూడంత జీవితం ఉంది, యవన ప్రాయం. ఆయన చేస్తున్న కార్యాలు చూస్తే చాలా వింతగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ 33.5 సంవత్సరాలలో పరలోకమందున్న తండ్రి ఆయన్ని ఎలాగైతే సిద్ధపరిచాడంటే, ఇక తెల్లవారితే ఆయన సిలువేస్తారనగా ఆయన ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడు? ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం. ఉదయం నుండి ప్రభు శరీరం గురించే మాట్లాడుతున్నాడు కనుక నా ధ్యానం అంతా శరీరం అనే పదము చుట్టూ ఉంచడానికి నేను ప్రయత్నిస్తా. ఉదయం ఆరాధన వర్తమానంలో 5 రకాల శరీరాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. అదే వెట్టతనాన్ని నేను పాటిస్తూ ప్రభు మనలో పాల్పొందక మునుపు మన ధ్యానము ఆ శరీరము అనే పదము చుట్టూరే ఉంచుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. కనుక ఎప్పుడైతే ప్రభువు ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అన్నాడో, ఎందుకు ప్రభువు తన శరీరాన్ని విరగొట్టి అందులో నువ్వు నేను పాల్పొంపులు పొందాలని నిర్ణయించాడు అని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం అన్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చున్నావు అని రాస్తాను. ఏమండి? అయితే ఒకవేళ శరీరము లేకపోతే, ఒకవేళ ప్రభువు శరీరధారిగా భూమి మీదకి రాకపోతే మనకి అసలు రక్షణ ఉండేది కాదు. దానికి కారణం ఏంటి? సిలువ వేయబడాలంటే శరీరం ఉండాలి. శరీరము లేకుండా మహిమ శరీరానికి సిలువలు వేయబడలేవు. అర్థమైందా? కనుక మన కోసము, మన పాపము నుండి మనల్ని విమోచించడానికి ఎంత అద్భుతమైన మధురమైన మాట, ఒక మాట రాసిందండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, ఎందుకు ఆయన శరీరధారి అయి రావాల్సి వచ్చింది? ఎందుకు ప్రభువు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, తన శరీరాన్ని విరగొట్టుకుంటున్నాడు అని మనం గమనిస్తే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మన పాపము మనం
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం మందు మన పాపములు మ్రాని మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత. దేని నుండి స్వస్థత? పాపమనే రోగము నుండి మనము స్వస్థత పొందుతున్నాం. దేవుని దగ్గరికి రాకమునుపు మన జీవితాలు మొత్తం పాపమే ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే నీతి లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితమైన మార్పు మన కంటికి కనబడుతుంది. ఒక దివ్యమైన శక్తి మనలో పనిచేస్తుంది. ఇది అబద్ధము అని నా మనసుకు అనిపించినప్పుడు నేను అది నోటితో పలకట్ల. ఇది పాపము అన్నప్పుడు నేను దాని జోలికి వెళ్ళట్ల. ఇది నా పాప శరీరము అలా చేయట్లేదు. కానీ నాలో దేవుడు ఉంచిన తన ఆత్మ దాన్ని జీవింప చేయడం వలన నా పాప శరీరము నుండి నన్ను విడిపించడానికి ఆయన ఒక మట్టి శరీరాన్ని ధరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నా శాపము నుండి నన్ను విడిపించడానికి ఆయన మ్రాను మీద వేళ్లాడడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఈ మాటే ప్రభువు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీరు నీ కొరకు విరవబడుతున్న నా శరీరంలో పాల్పొంపులు పొందుతున్నప్పుడు ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది? మీరు పాపరోగము నుండి స్వస్థత పొందడానికి మొదటి పేతురు 2:24 రాయబడినట్టు మన మీద ఉన్న ఆ పాప శాపమును, నరక శాపమును శాశ్వతంగా తీసివేయడానికి ఆయన మ్రాను మీద వేలాడుట మనం చూస్తూ వస్తున్నాం. ఏమండి? అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అన్నాడు, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము. నాకు ఒక శరీరము అమర్చబడి ఉన్నది. ఏమండి? అయితే ఈ శరీరానికి ఉండే ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రభు శరీరంలో రావాల్సి వచ్చింది? ఈ శరీరానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఈ శరీరము నడినెత్తుడి అరికాల వరకు నిలువెత్తు పరిశుద్ధతతో ఉట్టిపడుతున్న శరీరం. మరి నేను నడినెత్తుడి అరికాల వరకు ఒక్క అంగుళము ఖాళీ లేకుండా పాపముతో నిండి ఉన్న నా జీవితం. ఏమండి? కనుక ఇలాంటి పాప శరీరము నుండి నన్ను విడిపించడానికి నిలువెత్తు పరిశుద్ధమైన దేహమును ఆయన ధరించుకుని ఆయనలో ఏ పాపము లేని వాడిగా ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. మన శరీరం అంతా పాపమే, ఆయన శరీరం అంతా పరిశుద్ధతే. అందుకొరకు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ సత్యాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపి అయిన నా కొరకు, పాపముతో నిండి ఉన్న నా శరీరం కొరకు, నా శరీరం రక్షింపబడుటకు నిలువెత్తు పరిశుద్ధతతో నిండి ఉన్న ఉట్టి పడుతున్న శరీరము సిలువలో చనిపోవలసి వచ్చింది. అందుకనే ఉదయము పౌలు బిగ్గరగా కేక వేశాడు, నా శరీరం మందు ఏ మంచియు లేదు. రోమా 7:18. నా శరీరం మందు ఏ మంచియు లేదు. ఎందుకు ఆ మాట అన్నాడు? నడినెత్తుడి అరికాల వరకు అంతా పాపమే. అని ఆయన చూస్తే నడినెత్తుడి అరికాల వరకు అంతా పరిశుద్ధతయే, అపవిత్రత ఏమాత్రము లేదు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఆయన ఒక రొట్టెనెత్తుకుని ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం. ఎప్పుడైతే నా శరీరం అనే పదము మీ చెవుకు వినబడుతూ ఉంటుందో అప్పుడప్పుడు మీరు ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏ శరీరం అది? నిలువెత్తు పరిశుద్ధతతో నిండి ఉన్న శరీరం, ఏమాత్రమో పాపము లేని శరీరం నా కొరకు విరవబడింది. ఎవరి కొరకు? నడినెత్తుడి అరికాల వరకు అసలు మంచితనమే లేదు. నడినెత్తుడి అరికాల వరకు అసలు పరిశుద్ధత కాదు కదా. ఒక్క ఆవగింజంత వెంట్రుకు వాసంత పరిశుద్ధత కూడా లేని నా శరీరం వరకు పరిశుద్ధమైన శరీరము విరగొట్టబడింది. ప్రభు తన శరీరాన్ని విరగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు.
కనుక ఏ శరీరం, ఈ శరీరానికి ఉండే 5 స్వరూపాలను మనం కూడా ధ్యానిద్దాం. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్న కొలది ఎంతవరకు ప్రభు మనకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడో అంతవరకు. అందుకనే నేను చెప్తాను, ఉదయం మీరు విన్నారా లేదా అనే దాని మీద నేను ప్రతిసారి ప్రశ్న అడుగుతూనే ఉంటాను. సరేనా? మొట్టమొదటిది యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆయన శరీరము అను దేవాలయం. అయితే ఆయన శరీరం అను దేవాలయం. ఇప్పుడు దేవుని శరీరం, నిలువెత్తు పరిశుద్ధమైన శరీరం ఇప్పుడు ఎలాగ మారిపోయిందండి? ఆత్మ సంబంధమైన శరీరముగా మారింది, దేవాలయముగా మారిపోయింది, దేవునికి ఆలయంగా మారిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, ఇందాక మనం చూసుకున్న లేఖనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 ప్రకారముగా మానవులైన మనము భౌతికమైన దేహము ఒకటి, దేవుడు మనకి అనుగ్రహించు మహిమతో కూడిన దేహము రెండోది. అయితే ప్రభువుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ప్రభువుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ప్రభువుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? మీరు తప్పు చెప్తే మార్కులు ఏమి తీసేయరు, మీరు కరెక్ట్ చెప్తే మీకేం మార్కులు పడవు. భయపడాల్సిన అవసరం లేదు, మనమంతా ఒక కుటుంబం. అందుకని కలిసి ధ్యానించాలి. అందుకని తప్పు చెప్తే 50 మార్కులు పోతాయి అనుకోకండి, ఏం లేవు కాదు, ఇక్కడ ఏం లేవు. మన వ్యక్తిగత అవగాహన మనం కలిసి ధ్యానిస్తేనే అది మనం వంట పడుతుంది. కనుక ఒకవేళ మనకి 2 శరీరాలు ఉన్నాయి, 2 దేహాలు ఉన్నాయి. ఒకటి మట్టి శరీరం, ఇది మట్టిలో కలిసిపోతుంది. రెండవది దేవుడు మనకు అనుగ్రహించిన మహిమా శరీరం, ఇది ఫిలిప్పీ 2:31 మనం 3:21 మనం చదువు. అయితే ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నట్టు? ఒకటి కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, 4 కాకపోతే 5. ఎన్ని శరీరాలు ఉంటాయి? మామూలుగా అనుకుందాం మనము, రక్త మాంసములతో వచ్చాడు ఒక శరీరం. ఆ తర్వాత ఇప్పుడు యోహాను సువార్త 2:21 ప్రకారంగా ఆత్మ సంబంధమైన శరీరం, మందిరం దేవాలయం అను శరీరం. ఇంకా మూడోది మన ఎదుర్కొన్నా ఉంది, బల మీద రొట్టె అనే శరీరం, సాదృశ్యమైన శరీరం, సింబాలిక్ బాడీ. నాలుగోది మగ్దలేన మరియను ఏమన్నాడు? నువ్వు నన్ను ముట్టుకోకు, అదే శరీరం పునరుత్థానమైన శరీరం. అండ్ 5వది తిరిగి రాబోతున్నాడు, అది ఏ శరీరం? మహిమాయుక్తమైన శరీరం. అంటే ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నట్టు? 5 శరీరాలు. ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నట్టు? 5 శరీరాలు ఉన్నట్టు. కనుక ఈ ఆత్మ సంబంధమైన శరీరము, ఇది మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో స్పష్టంగా రాసింది. ఏమండి, మనము ధ్యానిస్తున్న లేఖన భాగం ఒకవేళ మనం చూస్తే, ప్రభువు యొక్క ఆత్మ సంబంధమైన శరీరం, లేకపోతే శరీరం అని దేవాలయము అనండి. ఈ శరీరం పట్ల సంఘములో ఉండే మనము, మనకి దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏంటి? మన బాధ్యత ఏంటి ఈ శరీరం పట్ల? మనమందరము కలిసి క్రీస్తు, సంఘము కూడా క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఆ శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఏమండి, కనుక క్రీస్తుకి సాదృశ్యమైన శరీరము, ఆయన రొట్టెకి సాదృశ్యమైన శరీరం యొద్దకు రావడం అనేది మనం
ఈ సన్నివేశంలో మనం గమనిస్తున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే మన బాధ్యత ఏంటి, దీని పట్ల మనకున్న బాధ్యతలు ఏమిటి అంటే, పాపముతో కూడిన మన శరీరాన్ని ఎక్కడికి తీసుకురావాలి మనం? మన దేవుడు ఎలాంటి వాడు అని ఏం రాస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా మన దేవుడు దహించు అగ్ని వంటి వాడు. ఇప్పుడు దహించు అగ్ని వంటి వాడితో అసలు దేవుడు దహించు అగ్ని వంటి వాడే ఎందుకున్నాడు? చెప్పాను కదా, అన్ని ప్రశ్నలే ఉంటాయి. అసలు మన దేవుడు దహించు అగ్ని వంటి వాడై ఎందుకున్నాడు? అలా దహించు అగ్ని వంటి వాడై ఉన్న దేవునితో నువ్వు నేను ఎలా సహవాసం చేయగలము? దేవుడు దహించు అగ్ని వంటి వాడై ఎందుకున్నాడు అంటే ఆయనలో అపవిత్రత ఏమాత్రము లేదు. అందుకనే నిత్యము దహించు అగ్ని వంటి వాడై ఉన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? అపవిత్రతను పూర్తిగా కాల్చివేస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ప్రవక్త అయిన యెషయా ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించుచున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మండుతున్న నిప్పు కణాన్ని తీసుకొచ్చి దానికి తగిలించారు. సరే, ఈ సన్నివేశంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, మనము దేవుని దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ప్రభువా, నాలో ఉన్న అపవిత్రతను నువ్వు ఏం చేయి? కాల్చేసే. నాలో ఉన్న అపవిత్రతను ఏం చేయి? కాల్చేసే. కానీ ఎంత కాల్చాల్సి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎంత కాలిస్తే అపవిత్రత పోద్ది? దేవుడు ఎంత కాలిస్తే అపవిత్రత పోద్ది? పోనీ మనం చెప్పగలమా? ప్రభువా, ఇక ఇక్కడ కొంచెం అపవిత్రత ఉంది, ఇక్కడ కొంచెం అపవిత్రత ఉంది, ఇక్కడ కొంచెం కాల్చు, ఇక్కడ కొంచెం కాల్చు, ఇక్కడ వెనకాల తెర మీద ఒక వాత పెట్టు, ఇక్కడ అరికాల మీద చిన్న కాల్చు, ఎక్కడెక్కడ కాలిస్తే అపవిత్రత పోద్ది చెప్పండి. ప్రభు ఎక్కడ కాల్చాలి మనల్ని? మన అపవిత్రత పోగొట్టడానికి ఎక్కడ కాల్చాలి? నడినెత్తి నుండి అరికాల వరకు. మనలో అసలు పరిశుద్ధతే లేదు, పవిత్రతే లేదు. నడినెత్తి నుండి అరికాల వరకు అంతా అపవిత్రమే. మన ఆలోచనలు పాపం, మన నోటి మాట పాపం, మన కంటి చూపు పాపం, మన విడుకడి పాపం. స్వస్థత ఏమాత్రమూ లేదు. కనుక దేవుని దగ్గరికి వస్తున్న మనము ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువు నన్ను కాల్చి బూడిద చేయి, నన్ను బూడిదిగా మార్చేయి ప్రభువా. నన్ను ఇక్కడ కొంచెం కాల్చు, అక్కడ కొంచెం కాల్చు అంటున్నాము అనుకో, మనం దేవుణ్ణి అవమానపరిచిన వారు. మనలో పరిశుద్ధత ఏమాత్రమూ లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? వెలుగు, ప్రకాశించే వెలుగు, దహించే అగ్ని. లేని కారణంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము ఎందుకు మండాలి? ఎందుకంటే ఎప్పుడెప్పుడు నేను ఆ బలిపీఠం దగ్గరికి వస్తానో ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని నన్ను కాలుస్తూ ఉంటాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడు కూడా ఈ ఫిర్యాదు చేసేవారంగా ఉంటాం. మా వాడకట్టు మంచిది కాదు, మా సంఘంలో విశ్వాసాలు మంచివాళ్ళు కాదు, మా వీధిలో ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు, మా పక్కనున్న మా పొరుగువారు మంచివాళ్ళు కాదు, వీళ్ళందరూ చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు అని ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఇవాళ. వీళ్ళందరూ చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు చెప్పండి? దానికి కారణం ఏంటి? తెలుగులో సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇప్పుడు ఊరు మంచిది ఎందుకు కాదు? ఊరు ఎందుకు మంచిది కాదు? నేను మంచిగా లేను కనుక. అర్థమైందా? నేను బాగలేను కాబట్టి వాళ్ళు చెడిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెడిపోవడానికి కారణం ఎవరు? నేనే. కానీ మనం ఏమంటాము?
ఈ వాడకట్టు బాగాలేదండి, మేము మా వాడకట్టు మాత్రం అస్సలు అయిపోయి అస్సలు మా పక్కింటి అస్సలు బాబాయ్ రోడ్డు పెట్టాడు, అందరూ చెడ్డోడు, నేను ఒక్కడే మంచోడు. ఇది నా నీతి. వీళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోవడానికి కారణం లేఖనం ఏం చెప్తుంది? నేను కాదు. అందుకని యెషయా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని కాబట్టి నేను ఎవరి మధ్యలో నివసిస్తున్నాడో వాళ్ళందరూ నా మూలంగా అపవిత్రులం అయిపోయారు అన్నాడు గనక దేవుని దూత ఏం చేసింది? ఆ నిప్పుగడను తీసుకొచ్చి, కనుక నేను దేవుని మందిరానికి ప్రభు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నా? ప్రభు నువ్వు నన్ను కాల్చు, నన్ను బూడిదిచ్చి నన్ను పరిశుద్ధపరచు, నా నిమిత్తుడి అరికాల వరకు నాలో అపవిత్రత ఏమాత్రం ఉండకుండా నీ లేఖనముతో నన్ను కాల్చు. అప్పుడు నువ్వు ఎలాగైతే సమాజం అంతటిని పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళావో నేను కూడా నీ వెంట ఆ పరిశుద్ధతను కూడా తీసుకుని వెళ్తా. ఇది చాలా ప్రాముఖ్యమండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన గురించి ఏం రాస్తుంది? ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు, ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించువాడు. కనుక నా చుట్టూతో ఉన్న ప్రజలు అపవిత్రమైపోవడానికి కారణము నేనే. కనుక నేను దేవుని మందిరాల దగ్గరికి రావాలి, ఈ బల దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రభుని నేను వేడుకోవాలి, ప్రభా నువ్వు నన్ను కాల్చి పరిశుద్ధపరచు, నా మూలంగా నా వాడకట్టు అపవిత్రమైపోయి, నా మూలంగా నా ఎరుగు పొరుగు వారందరూ అపవిత్రులైపోయారు, వారందరినీ పరిశుద్ధపరిచే భాగ్యం నాకు దయచేయి. నేను వారిని పరిశుద్ధపరచాలి, ఎందుకంటే నా మూలంగా వాళ్ళు అయ్యారు, అపవిత్రులైపోయారు. ఏమండి? ఇది మొట్టమొదటి. అయితే ఈ బల్ల మనకి ఎలాంటి ఆశీర్వాదం తీసుకొచ్చిందంటే, మొట్టమొదటిది మనం ఇంతవరకు ధ్యానించింది, పరిశుద్ధపరుస్తుంది. నేను ప్రభు బలలో పాల్పొందటం వలన ఈ బల్ల నన్ను పరిశుద్ధపరుస్తుంది, నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. శరీరమను దేవాలయం, శరీరం అను దేవాలయం. ప్రభు తన శరీరాన్ని ఆలయముగా మార్చేసుకున్నాడు. ఆ ఆలయంలోకి నేను వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధంగా నడినెత్తుండే అరికాల వరకు పరిశుద్ధతతో నిండి ఉన్నాడు కనుక ఆ శరీరం అనే ఆలయంలోకి, దేవాలయంలోకి నేను ప్రవేశించినప్పుడు నాలో నుండి అపవిత్రత అంతయు ఆయన కాల్చి బూడిద చేస్తాడు. ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అవుతాను. ఇది మొదటిది. రెండోది మనం చూద్దాం రండి. రెండోది, దేవుని మందిరంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారంగా మనిషి కేవలం రొట్టె వలన కాక ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ఏమండి? అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, సమూయేలుని తమ తల్లి సమూయేలుని దేవాలయంలోకి తీసుకొచ్చి వదిలేసినప్పుడు 4 ఏళ్ల వయసులో బాలుడు, 4 ఏళ్ళు, తల్లి సిద్ధపరిచింది, దేవుని సేవ కొరకు సిద్ధపరిచింది, తయారు చేసింది సమూయేలుని. నా పాలు విడిచే వయసు 4వ ఏటకి తీసుకొచ్చి దేవాలయంలో విడిచిపెట్టినప్పుడు బాలుడైన సమూయేలు దేవాలయంలో నిలిచి ఉండేను రాస్తుంది. 4 ఏళ్ల కుర్రోడు. మన పిల్లలు దేవుని మందిరంలో 2 నిమిషాలు కూడా ఆగరు. కనుక పెంచే తల్లులందరికీ సవాలు, మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో జాగ్రత్తగా చూడండి. సమూయేలు తల్లి సమూయేలుని ఎలా పెంచిందో చూడండి. ఆ 4వ ఏటకి ఆయన నిద్రపోతున్న సమయంలో ఆయనకి 2 సార్లు సమూయేలు సమూయేలు అని కేక వినిపించి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. మీరు పోయి ఎవరైనా నిన్ను పిలిచినాడరా
చాలు. ఏ స్థలంలో పడుకున్నాడు? ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సమూయేలు పోయి తన స్థలంలో పడుకునేను. ఏ స్థలంలో పడుకున్నాడు? ఈ స్థలం గురించి కొంచెం ఆలోచన చేయాలి. 3వ వచనంలో మీరు చూడండి, సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపం ఆరిపోక మునుపు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరం. దేవుని మందసం ఉంటేనే అది మందిరం అవుతుంది. దేవుని మందసం లేకపోతే అది మందిరం కాదు. అర్థమవుతుందా? మందసము దేనికి గుర్తు? దేవుని సన్నిధికి గుర్తు. సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరంలో ఉన్నాడు. ఇదే సన్నివేశాన్ని మీరు 4వ అధ్యాయం ఇంటికెళ్ళక చూడండి. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే ఇకాబోతు సందర్భంలో మనం ఏం చదువుతున్నాం? దేవుని మందసము దేవుని మందిరంలో నుండి దొంగిలింపబడింది. దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాను అని మనం చదువుతున్నాం. కానీ ఎక్కడ మందసము లేదో అక్కడ దేవుని మందిరం ఉండదు. మందసం దేనికి గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. మందసంలో ఏముంది? దేవుని లేఖనాలు ఉన్నాయి. కనుక ఏ మందిరంలో దేవుని మాట, ఏ మందిరంలో దేవుని వాక్కు ఉండదో అక్కడ దేవుడు లేడు. శరీరమను ఆ దేవాలయం, శరీరమను దేవాలయం. ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరం కట్టబడుచున్నాం. మన దేహం కూడా దేవునికి ఆలయమై ఉన్నదని మనం ఉదయం కూడా చదివాం. కనుక శరీరంలో ఏముండాలి? మనలో ఏముండాలండి? దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించున్నాడు రాస్తుంది. అయితే రెండోదిగా మనము ధ్యానించిన ఏ శరీరము? దేవుని ఆలయమై ఉన్న నా శరీరం. ఆ శరీరంలో ఏముందండి? దేవుని వాక్కు ఉంది. దేవుని మందిరములో దేవుని పరిశుద్ధత, దేవుని మందిరంలో దేవుని వాక్కు. వాక్యము లేని మందిరాలు కూడా ఉన్నాయండి. వాక్యము లేని మందిరాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏది మనం తరచుగా చేస్తామో అది కాలక్షేపం అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. కనుక వాక్యం లేని మందిరాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ దేవుని సన్నిధి లేదు, ఎందుకంటే మందసం లేదు, దేవుని వాక్యం లేదు, వాక్యానికి ప్రాధాన్యత లేదు. కనుక మనం ఆ విషయంలో నిజంగా చాలా ధన్యులం. దేవుడు మహా కనికరాన్ని బట్టి దేవుడు వాక్యము ఉండే మందసము ఉండే సంఘంలో నన్ను ఉంచాడు. ఇక్కడ వాక్యముతో ప్రతి వారమంతా ఉతక స్నానముతో మనము పరిశుద్ధపరచబడుతున్నాము. యోహాను సువార్త 2:21 ప్రభు మాట్లాడినట్టు శరీరమను దేవాలయం, శరీరం అను దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు నన్ను తీసుకొచ్చి ఉంచాడు. శరీరమును ఆ దేవాలయం అనగా దేవుని సంఘములో దేవుడు నన్ను తీసుకొచ్చి ఉంచాడు. సంఘము అంటే సహవాసం. ఎవరితో? దేవునితో. పరిశుద్ధమైన దేవునితో సహవాసములో దేవుడు నన్ను తీసుకొచ్చి ఉంచాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోవద్దు. అలాగే మూడోది మనము చూస్తే దేవుని మందిరంలో ఏముండాలండి? దేవుని పరిచర్య, దేవుని సేవ. శరీరమను దేవాలయంలో దేవుని సేవ ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ వాక్యము అందరూ తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి పగళ్ళు
సేవ చేయించున్నది. కనుక ఆ విధవరాలు వయసు ఎంత అండి? అందరూ పైకి చూద్దండి, అందరూ పైకి చూడండి. విధవరాలు వయసు ఎంత అండి? విధవరాలు వయసు ఎంత? 84. ఎంతమంది? అందరూ చేతులు చూద్దాం. అంటే నేను ఎంతమంది అన్నాను ఎత్తండి. విధవరాలు వయసు ఎంత అండి? 80 కరెక్టేనా? సేవకురాలు కూడా 84 సంవత్సరాలు చెప్తాను. విధవరాలు వయసు ఎంతండి? 84. ఇప్పుడు పై వచనం చదవండి, దాని పై వచనం చదవండి. మరియు అన్న 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి అది. ఇప్పుడు చెప్పండి వయసు ఎంత? 84 ఏళ్ళు విధవరాలు. అంటే ఆమె విధవరాలయ్యి 84 ఏళ్ళు అయింది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 సంవత్సరాలు. ఇప్పుడు 84 7 91. 16వ ఏటకి పెళ్ళి అయింది అనుకుందాం. ఇప్పుడు ఆమె వయసు ఎంత? 107. ఎంతండి? 107. అంటే నేను చెప్తే 107. ఎంత ఆమె వయసు? 107 ఏళ్ళు. ఇప్పుడు ఈ విధవరాల గురించి మనము కొంచెం ఆలోచన చేద్దాం. ఈమె వయసు 107 ఏళ్ళు. 107వ ఏటకి ఈమె ఉపవాసం ఉండి దేవుని మందిరంలో సేవ చేస్తాం. ఈమె చేసే సేవ ఏంటో తెలుసా? ఒక్క వర్తమానము చెప్పింది లేదు అని అక్కడ రాయబడ్డా. ఆమెకు గుర్తింపేది లేదు. దేవుని మందిరాన్ని విడవక సేవ చేయించున్నదని రాసింది. 84 ఏళ్ళు విధురాలుగా ఉంది. 107 ఏళ్ళు వయసులో ఆమె ఉపవాసం ఉండి దేవునికి సేవ చేస్తా ఉంది. దానికి సగం ఉంది మన వయసు. 107 ఏళ్ళకి సగం ఉంది మన వయసు. ఒక 4 ఏళ్ళు ఇటు అటు వేసుకోవచ్చు. మనం ఉపవాసము ఉండట్లే, ఇంకా సేవ సంగతి పక్కన వచ్చాడు. కనుక దేవుని మందిరం ఉంది, సంఘం ఉంది, సంఘంలో విశ్వాసులు ఉన్నారు. అంటే ఎవరి కోసము? మన బాధ్యత ఏంటి? దేవుని ఆలయం, శరీరమను దేవాలయం, శరీరమను దేవాలయం. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? పోనీ నువ్వు ఉపవాసం ఉండదు, సేవ విషయంలో నీ బాధ్యత ఏమైంది? దేవుని మందిరంలో నువ్వు ఎలాంటి సేవ చేస్తున్నావు? ఒక దైవజనుడు వర్తమానం చెప్తూ ఒక సన్నివేశం చెప్పాడు. ఆయన ఒక చోటికి పరిచర్యకి పిలువబడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఒక చోటికి పరిచర్యకి పిలువబడ్డాడు. సరే, ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఎక్కడికైతే పరిచర్యకి పిలువబడ్డాడో అక్కడికి ఫ్లైట్లో వెళ్ళాడు, విమానంలో వెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆ సంఘస్థులు కారు అవి అరేంజ్ చేశారు, తీసుకెళ్ళి మందిరంలో దింపారు. స్నానం గట్టా చేశారు, అంతా అయిపోయింది. టిఫిన్లు అన్నీ చేసేసారు. ఇంకా 10 అవుతుంది, మీటింగ్ టైం స్టార్ట్, ప్రారంభం. ఈ సేవకుడు గబగబా ఈ లోపల వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేద్దాము, మళ్ళీ ఇబ్బంది అయితే ఇబ్బంది కదా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు. స్థలము సంకుచితంగా ఉంది కాబట్టి ఆడవాళ్ళ వాష్రూము, మగవాళ్ళ వాష్రూమ్ పెద్ద దూరం ఏమి లేదు, దగ్గరే ఉంది. ఈయన వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక అక్క ప్రైజ్ లోడనా నవ్వు. అందరికీ అలవాటు కదా, దేవుని సంఘాలలో ఇలా ప్రైజ్ లోడ్ చెప్పడం అలవాటు కాబట్టి ప్రైజ్ లోడ్ అక్క బాగున్నారా అంటే, అన్న మీరు నన్ను గుర్తుపట్టారా అంటే, మరి ఏం చెప్తాడు? నేను తెలియదు.
ఈయనకి తెలియదు అంటే ఏమోనమ్మా నేను అంత గమనించలేదు, నేను గుర్తుపట్టలేదు, ఎవరమ్మా మీరు అంటే, నేను మిమ్మల్ని చూశానన్నా, ఫ్లైట్లో చూశాను, మీతో పాటు నేను వచ్చాను, మీరు నన్ను చూడలేదా? మీరు వచ్చిన విమానంలోనే నేను కూడా వచ్చాను, మీరు నన్ను చూడలేదా అంటే ఆయన అంటాడు, నా నోరు పడిపోయింది, అసలు నోటంట మాటే రావట్లే. ఆమె చూస్తే ఎలా ఉంది తెలుసా? చేతికి గ్లౌజ్ ఉన్నాయి, ఒక ఫినాయిల్ బాటిల్ చేతిలో ఉంది, ఒక చేతిలో చిప్పుడు కట్టు. మీరు ఏం చేస్తున్నారంటే, అన్నా నేను చిన్న పని పూర్తి చేసుకుని వస్తున్నాను. ఆమె ఏం చేసింది, సిస్టర్స్ టాయిలెట్స్ మొత్తం కడుక్కుంటూ బయటకు వచ్చింది, ఈయన ఎదురుపడ్డాడు. లేదక్క మీరు ఎవరో నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేదు మిమ్మల్ని అంటే, అదేనా మీరు వచ్చిన ఫ్లైట్కి నేను పైలట్ని, ఆ విమానాన్ని నేనే ఎగరేసుకుంటూ వచ్చాను. ఈ పైలట్లు ఒక్కొక్క పైలట్కి జీతాలు 4 లక్షల నుంచి 6 లక్షలు ఉంటుంది నెలకి. ఈ పైలట్లకి 5 స్టార్ హోటల్లో వసతి, ఆ కంపెనీ ఏ కంపెనీ విమానం వాళ్ళు నడుపుతారో ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళకి హోటల్లో రూమ్ ఇస్తారు. ఈమె ఇంత ఖరీదైన ఉద్యోగం చేస్తూ ఇంత జీతము 4-5 లక్షల జీతం సంపాదించే పైలట్ విమానం ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్లోనే బట్టలు మార్చుకుని నేరుగా హోటల్కి వెళ్లకుండా దేవుని మందిరానికి వచ్చి వెంటనే టాయిలెట్కి వెళ్ళి అక్కడ ఫినాయిల్ బాటిల్ తీసుకుని టాయిలెట్లన్నీ అన్న హోటల్కి వెళ్ళి వస్తే మళ్ళీ టైం చాలాగా అయిపోతుందన్న, నేను వాక్యం కూడా వినాలి కదా, అందుకే నేను నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మందిరానికి వచ్చేసాను, ఎయిర్పోర్ట్లోనే బట్టలు మార్చుకుని మందిరానికి వచ్చేసి టాయిలెట్లు మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు మీరు బయలుదేరుతున్నారు కాబట్టి నేను కూడా వచ్చి వాక్యం విందామని సిద్ధపడతాను. ఇది సమర్పణ. ఆ సేవకుడు కళ్ళంట నీళ్లు పెట్టేసుకున్నాడు. అన్న అక్క మీకు నేను వాక్యం చెప్పే అర్హత నాకు లేదు, మీకు వాక్యం చెప్పే అర్హత నాకు లేదు, నేను వాక్యం చెప్పలేను, ఇంకా మీ అంత సమర్పణ నాకు లేదు. దేవుని మందిరము పట్ల ఆసక్తి విశ్వాసిని భక్షించాలి, కాల్ చేయాలి. ఎప్పుడు నేను వెళ్తున్నా దేవుని మందిరానికి, శరీరమను ఆలయం, అది దేవాలయం, అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోతానా, ఎప్పుడు నేను కుర్చీ వేస్తానా? అక్క చీకట్లో ఇంట్లో పని ఎక్కువ ఉంటుందని ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ చేశాను, నేను రికార్డ్ అయి ఉన్నాయి. 3:30కి వచ్చి కుర్చీలు వేసి వెళ్ళిన రోజులున్నాయి. చిమ్మ చీకటి. దేవుని మందిరం పట్ల ఆసక్తి నన్ను భక్షిస్తోందంటే కాల్చేస్తోంది. నాకెప్పుడు సమయం దొరుకుతుందా, నేను పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్తా, నాకు చేతనైంది నేను చేస్తా. శరీరమను ఆలయంలో ఏముండాలండి? సేవ, పరిచయం ఉండాలి. 107 సంవత్సరాల వయసు గల విధవరాలు ఉపవాసం ఉండి దేవుని మందిరాన్ని విడవక సేవ చేయొచ్చు. ఒక వర్తమానం బోధించింది లేదు, ఒకడికి ప్రార్థన చేసింది లేదు, కానీ దేవుని మందిరానికి విడవక సేవ చేస్తాం. మందిరం తుడవడం, మందిరం తడిగుడ్డ వేయడం, మందిరంలో చేపలు వేయడం, మందిరంలో గిన్నెలు తోవడం, మందిరంలో టాయిలెట్లు కడగడం. కనుక శరీరమను దేవాలయంలో నాకేం దొరుకుతోంది? పరిశుద్ధత, దేవుని వాక్కు, ఇప్పుడు సేవ చేసే ధన్యత, దేవుని మందిరంలో పనిచేసే భాగ్యం నాకు కలుగుతుంది. కనుక దేవుని మందిరం నాకు ఎంత ఇస్తుందంటే, నేను దేవుని మందిరానికి ఏమిస్తున్నా? నేను ఏమి ఇవ్వగలను? బలులు, నైవేద్యాలు నేను అలాగా కోరుకోలే. చూడండి, ఇది స్వాభావికంగా లోపల నుంచి రావాలి, ఒకటి చెప్తే చేసేది కాదు. నో, స్వాభావికంగా
న్యాచురల్గా రావాలి, వర్తమానంలో విన్నాక కాదు. నో, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొందురు. దీనిని బట్టి మనకి అర్థమైపోతుంది, వ్యక్తిగతంగా నేను దేవుని సేవ చేసేవాడిగా ఉన్నానా లేనా, నిజంగా నేను దేవుని ప్రేమించేవాడిగా ఉన్నానా లేనా, దీనిని బట్టి నాకు అర్థమవుతుంది. ఒకడు నన్ను విమర్శించక్కల, ఒకడు నన్ను మనల్ని మనమే విమర్శించుకొని నా ఎడల తీర్పు పొందడం. ఎంత కృప కలిగిన దేవుడు వచ్చుడండి, వెనెత్తి నిన్ను రే ఇదిరా నీ భాగ్యం, ఇదిరా నీ జీవితం అని నిన్ను చూపించట్లా. నిన్ను నీవే విమర్శించు. ఇదిగో నా మాట, ఇది నా మాట వెలుగులో, నా లేఖనం యొక్క వెలుగులో నుండి నిన్ను నీవే విమర్శించుకో. శరీరమను నా ఆలయంలో నీ సేవ ఎంత, నీ పాత్ర ఎంత? రేపు న్యాయపీఠం ఎదురుకుండా మనం నిలబడినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చెప్తా? ప్రభు నాకు టైం లేదు. లేఖనం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నీతో పాటు నీ సమయాన్ని కూడా కొనుక్కున్నాడు. మిగిలిన జీవితము అని ఒక మాట ఉంది ఒక చోట. సరే, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది, నేను అందుకని తీయట్లేదు. కనుక ఆ సమయం కూడా దేవుందే. నీ దగ్గర ఉన్న 24 గంటలు దేవునివే. నువ్వేమంటున్నావు? నాకు టైం. నీది ఎప్పుడైంది అసలు? టైం నీది ఎలాగైందండి? నీ ఆయుషే ఆయన పోస్తా ఉంటే నీది ఎప్పుడైంది? నాకు టైం లేదు అనడానికి. నీకు టైం ఏడిసింది దేవుడు ఇస్తే నీకు అయింది. టైం నీది ఎలాగైందండి? అర్థమవుతుందా? దేవుడు నీ కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచాడు. నువ్వు అనారోగ్యంతో ఉంటే నిన్ను బాగుపరిచాడు. నీకు బలము శక్తి దయచేశాడు. ఎవరి కోసము? తన కోసం. తన కోసం, తన ఆలయం కోసం, నీ కోసం కాదు. మరి నా టైం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ సమయం కూడా దేవుంది. అయితే ఇది మనము ఆలోచన చేయాలి. శరీరం అను దేవాలయం, శరీరం అను దేవాలయం. నాలుగోది చూద్దాం. అత్యంత పరిచయమైన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. తెల్లవారిగానే చాలు చూడండి. తెల్లవారుగానే ఆయన ఒలీవ కొండ దిగి దేవాలయమునకు రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చింది. ప్రతి మాటలో దేవుడు మన కోసం ఒక వర్తమానం ఉంచాడు. ప్రతి మాట ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చారు. కొంతమంది రాలే, వీలైన వారు రాలే, ప్రజలందరూ వచ్చారు. అది కూడా తెల్లవారుజామున. ఏమండి? కనుక మనం ఇక్కడ ధ్యానించవలసిన అంశం ఏంటంటే, దేవుని మందిరానికి రావడానికి మనం ఎలాంటి స్థాయికి దిగజారిపోయాము అంటే, మనం సాకు వెతుక్కోవాల్సి వస్తుంది. ఏం చెప్పాలా? పోయిన వారం ఆరోగ్యం బాగాలేదని చెప్పారు, ఈ వారం ఏం చెప్పాలా? మార్పుకోవడానికి సాకులు వెతుక్కుంటున్నామే కానీ దేవుని మందిరానికి రావడానికి. ఒక పెళ్ళి ఒక పేరెంటము మానేసుకుని వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారని బాధపడిపోతున్నామే కానీ శరీరమను ఆలయము పరిశుద్ధమైన నిలువెత్తు పరిశుద్ధమైన శరీరాన్ని నా కొరకు వెలగొట్టుకున్నాడు, నా కొరకు నల్లగొట్టుకున్నాడు. చాలాగా దున్నబడిన ఆ శరీరం గురించి నేను ఆలోచన బాధ నాకు ఏమీ కలగట్లే, చలనమే లేదు. శరీరమను దేవాలయం. ఏమండి? ఇక్కడ మనం గ్రహించండి, ఆయన ఆ కాలంలో జనులందరూ ఆయన యొద్దకు వచ్చారు అని రాసి.
ఆయన యొక్క శరీరమును ఆలయానికి వచ్చిన వారు ఒక విచిత్రమైన మాట చెప్తారు. రాత్రి వర్తమానం అయిన తర్వాత ఎవరికి వారు దొరుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వా ఈ రాత్రి నువ్వు ఎక్కడుంటావని కానీ, అసలు భోజనం చేసావా లేదా, మరి మా ఇంటికి రా నువ్వు ముద్ద తిందిగానని కానీ ఎవ్వరూ అనలే. అందుకనే పై ఆఖరి 7వ అధ్యాయం ఆఖరి వచ్చిన అంతటా ఎవరింటికి వారు వెళ్ళేది అని రాసింది. యేసు ఒలీవ కొండ మీదకి వెళ్ళాను అని రాసింది. తెల్లవారిగానే ఆయన ఒలీవ కొండ మీద దిగి దేవుని ఆలయానికి వచ్చి ఆయన కూర్చోగానే మళ్ళీ అందరూ వచ్చేసారు, ప్రజలందరూ వచ్చేసారు. ఇంత వాక్యము విన్నవారు వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? 59వ వచనం చూడండి. 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు బయటికి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇప్పుడు వాడు ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు అంటే, వీళ్ళ ఆంతర్యంలో ఉండే సమస్తాన్ని ఆయన వెల్లడి చేస్తూ వచ్చాడు, ఆయన బయట పెడుతూ వచ్చాడు, వెలుగులోకి తీసుకొస్తూ వచ్చాడు. కనుక ఆ ఉడుకున్న తన మీద అమ్మో మన పిటారాలన్నీ వీడు బయట పెట్టేస్తున్నాడు, వీడిని చంపేయాలి. ఇప్పుడు అసలైన ప్రశ్న, దేవాలయంలో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవాలయంలో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవాలయంలో బైబిళ్ళు ఉండాలి, పాఠ పుస్తకాలు ఉండాలి, కంజలు ఉండాలి, మైలు ఉండాలి. అలాంటిది వాళ్ళందరూ రాళ్ళు, వాళ్ళ దగ్గర రాళ్ళు ఎలా వచ్చాయి? ఈ పుస్తకం ఎంత అద్భుతమైన గ్రంథమో తెలుసా? దేవుడు ఏ ప్రశ్నకి సమాధానం లేకుండా ఉంచలే. మీరు చూడండి, వారు ఎప్పుడైతే వాళ్ళందరూ దేవాలయానికి వచ్చారో, ఆయన వచ్చి కూర్చుండగా ప్రజలందరూ ఆయన దగ్గరకు కూడి వచ్చిరి. రాగానే తర్వాత ఒక మాట ఉంది, చదవండి. రాగానే పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు ఇది ఎప్పుడు చదివే కదా, పైన తెల్లవారుజామున ఆయన కొండ దిగి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుండాను. ప్రజలందరూ ఆయన ఎదురుకు వచ్చింది. అంటే అప్పుడు సమయం ఎంత అయింది? ఇంచుమించు 7-7:30 అయి ఉంటుంది. మరి పరిసయ్యులు శాస్త్రులు నిద్రపోరా అంటే వీళ్ళకి వేరే పని ఉండదు, దివారాత్రులు ఒకటే పని. అంత పొద్దున్నే వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారే కానీ వ్యభిచారం చేస్తున్న పురుషుడిని మాత్రం వదిలేశారు. ఎక్కడి నీతో చూడండి. కాబట్టి ఎప్పుడైతే పరిసయ్యులు శాస్త్రులు వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారో ఆ సన్నివేశం అంతా మనకి తెలుసు. యేసు ముంగుని భూమి మీద ఏదో రాయిచుండెను. అది ఏమి రాస్తున్నాడో అక్కడ రాయబడలేదు. వేలుతో రాసే విషయం బైబిల్లో 5 సందర్భాలు ఉన్నాయి. అవన్నీ దాని మీద ఏం రాస్తున్నాడో దానికి వివరాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క సందర్భంలోనే ఏం రాస్తున్నాడో వివరాలు లేవు. దీన్ని రకరకాలుగా ఎవరికి తోచింది వాడు వాళ్ళ పాపాలను చిట్టా రాశాడు. అందుకని ఎవరికి వాళ్ళు చూసుకున్నాక పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ ఆ రాయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు రాశారు. కానీ ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళు వదిలేసిన రాళ్ళు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ ఆ రాళ్ళు అక్కడే వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. అవే రాళ్ళు మళ్ళీ యేసుప్రభు మీద ప్రయోగించడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. ప్రియమైన సోదరా సోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేరముతో పాపముతో పట్టబడిన స్త్రీ శరీరమును ఆలయములోకి తీసుకురాబడినప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభు. అయితే నేను నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యను.
పాపి అయిన ఆ స్త్రీకి ఏం దొరికిందండి? రక్షణ. దేవుని శరీరమును తన ఆలయములో ఏం దొరుకుతుందండి? మనకి రక్షణ దొరుకుతుంది. నేను ఆ బలలో పాల్పొందటం వలన నేను అనుదినము రక్షింపబడుతున్నాను. గడిచిన వారము నోటితో పాపము చేశాను, చెవులతో పాపము చేశాను, కళ్ళతో పాపము చేశాను. ఆ పరిశుద్ధ బల దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభువాను నన్ను కాల్చు, నాలో అపవిత్రతను తీసివేయి అనిగానే ప్రభు నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నా పాపము నుండి నన్ను రక్షిస్తున్నాడు, నన్ను నూతనపరుస్తున్నాడు. అక్కడ ఏం రాస్తుంది? అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మిగిలారు? యేసు, ఆ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీ, వాళ్ళిద్దరూ మిగిలారు. కనుక దేవాలయం దేనికి గుర్తు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి రక్షింపబడిన ఒక పాపికి స్థలం దేవుని ఆలయం. శరీరమను దేవాలయం, శరీరమను దేవాలయం. ఈ దేవాలయంలో నా రక్షకుడున్నాడు. రక్షింపబడడానికి ఆసక్తి కలిగి ఉన్న పాపి అయిన నేను ఇక్కడున్నా. నాకు నా ప్రభువుకి మధ్య ఏమీ లేదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో అది దేవుడు చేశాడు. ధర్మశాస్త్రము నన్ను నరకానికి పాత్రుడిగా చేస్తూ ఉంటే నా రక్షకుడు నన్ను ఆ నరకము నుండి రక్షించేశాడు. ఇది శరీరమును ఆలయానికి ఉండే గొప్ప ధన్యత. ఇది శరీరమును ఆలయానికి ఉండే గొప్ప ధన్యత. అలాంటి ఆలయానికి నువ్వు నేను వస్తున్నాను. ప్రేమ సహోదర సహోదరి, ఆయనకి పరిచర్య చేయకుండా, ఆయన వాక్యము వినకుండా, ఆయన చేత పరిశుద్ధపరచబడకుండా, ఆయన చేత రక్షింపబడకుండా ఆయన బలలో ఎలా మనం చేతులు వేయగలము? మనం అడగకుండానే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసిన వాడు. అలాంటి దేవుడు శరీరమును ఆయన ఆలయంలో నీకు నాకు స్థలం ఇచ్చాడు ఉండడానికి, ఆశీర్వదింపబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, రక్షింపబడ్డానికి. ఇన్ని ఆశీర్వాదాలు ఆయన ఆలయంలో వచ్చిన మన పాత్ర ఏంటి? నా వంతు నేనేం చేశానా అని రేపు అక్కడ లెక్క చెప్పాలి. ప్రభా, నీ మందిరంలో నేను చేపలేసా. ఓ ప్రభా, నీ మందిరంలో నేను టాయిలెట్లు కడిగాను. ఓ ప్రభా, నీ మందిరంలో నేను గిన్నెలతో, ఓ ప్రభా, నీ మందిరంలో నేను పరిశుద్ధులకు మంచినీళ్ళు పోసా. నా దగ్గర చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం అంటూ ఉండాలి. నా నడుము వంగలేదు, నాకు బలం సరిపోదు. ఒక్కసారి 84 సంవత్సరాల నుండి విధవరాలై ఉండిన విధవరాల గురించి జ్ఞాపకం ఉంచుకోండి. 107 ఏళ్ళు వయసులో ఉన్న ఆమె ఉపవాసం ఉండి దేవుని ఆలయంలో సేవ చేస్తుంది. ఇది మర్చిపోవద్దు. రేపు దేవుడు ఆమెనే నీ ముందు నిలబెట్టి ఇప్పుడు అంటాడు, నువ్వేం చేస్తావు నా మందిరంలో చెప్పు. ఈమె వయసు 107 సంవత్సరాలు. ఈమె ఉపవాసం ఉండి సేవ చేస్తుంది. నీ వయసు ఎంత? నువ్వేం చేసావు మందిరంలో అన్నాడు. ఒకవేళ మనం అందరము ఇది దేవుని ఆలయము అని నిజమైన భయంతో మనం ఉంటే ఈ మందిర ఆకారం ఎలా ఉంటుంది అసలు? చెప్పండి. మందిర పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ప్రభు బలలో పాల్పొందడానికి సిద్ధపడుతున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాల్పొందడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆయన రక్తంకు సాదృశ్యమైన ఆ పాత్రలో త్రాగడానికి మనం సిద్ధపడుతున్నాం. నిజంగా మనం అర్హులమేనా? మన వంతు ఏంటి? నేనేం చేశాను? రేపు నేను లెక్క చెప్పాల్సిన సమయంలో నా దగ్గర ఏముంటుంది చెప్పడానికి? మీరు నా మందిరంలో ఎంతో తీసుకున్నారు.
నా మందిరాన్ని మీరు ఏం చేశారని అడిగితే ఏం చెప్తాం? ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించండి.